దేవునికి స్తోత్రం. ఏదైనా అద్వితీయుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం, నా నామన మీరు నన్నేమడిగినను నేను చేతును. యోహాను సువార్త 14:14. ప్రియా అద్వితీయ దేవుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామములో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప, ప్రభు శాశ్వతమైన ప్రేమ, ప్రభు తోడు నీడాండ ఈ దినమంతా మనతో ఉండి మనకి జయము విజయం అనుగ్రహించి మన జీవితంలో మేలైన ఘనమైన కార్యాలు జరిగించి ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించడం ద్వారా ప్రభు వలన ఆశ్చర్యకరమైన సహాయం మనం పొందగలదు. మన దేవుని వద్ద అడిగినప్పుడు బహు స్పష్టంగా మనం అడగలేను. ఆయన అడిగితే ఇచ్చేవాడు. పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేసినప్పుడు నేను నీకు ఏమి చేయవలనని ప్రభు ఆనాడు ప్రశ్నించాడు. నేను చూపు పొందగోరుచున్నాను అని గుడ్డివాడు ఖచ్చితంగా మనవి చేసినప్పుడే క్రీస్తు ఆ గుడ్డివాడికి స్వస్థపరిచాడు. ప్రియా దేవాదేవుని బిడ్డలారా, ఖచ్చితమైన ప్రార్థనా విన్నపంతో ప్రార్థించండి. విశ్వాసం ద్వారా దానిని పొందుకోండి. ప్రార్థించడానికి ముందుగానే మీరు దేని కొరకు ప్రార్థించున్నారో దానిని మీ మనోనేత్రములతో చూడండి. మనం అడిగితే ఇచ్చే దేవుడు మన యేసయ్య. మనం అడిగేటప్పుడు సందేహించకన్నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ దేవాదేవుణ్ణి మీరు అడగండి. మీరు పొందుకునేది పరిశుద్ధాత్మని ముందుకేనే మీకు తెలియపరుస్తున్నాడు. కైన మీ యొక్క మనోనేత్రాలుతో మీరు చూడగలరు. ప్రియులారా, మీరు నిరీక్షణ కలిగి దేవుని ప్రార్థించండి. అన్న దేవాలయంలో ప్రార్థించుండగా మనోవీక్షణ గలదై తాను ఒక కుమారుని కనుచున్నట్లుగా దృశ్యం చూసింది. ఆ బిడ్డ దేవుని సేవ చేస్తున్నట్లుగా ఆమె యొక్క మనోనేత్రము ద్వారా చూసింది గనుక మొక్కుకొన్నది. ఆ ప్రకారమే ఆమె పొందుకున్నదని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఏమి అడిగినను ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక స్పష్టంగా ప్రార్థన చేయండి. జవాబు ఖచ్చితంగా మీరు పొందండి. దేవుడు మన జీవితంలో విజయవంతమైన కార్యం చేసే గొప్ప దేవుడే యేసయ్య. పూర్వకాలమందు ప్రవర్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీతో నాతో మాట్లాడుచున్న మహిమాస్వరూపుడు ఆయన. మన జీవితంలో మనం అడిగేదల్లా ఇచ్చే గొప్ప దేవుడే మన యేసునాథుడు. కానీ విశ్వాసం పొడిగించడం ద్వారా గొప్ప విడుదల మీకు కలుగుతుంది. స్వస్థత, ఆశీర్వాదం పొందగలమని మీరు ప్రకటించున్నాను. ప్రియులారా, కైనా మన జీవితంలో విశ్వాసము ద్వారా మాత్రమే మన విజయవంతమైన కార్యాలు పొందుతాం. విశ్వాసం ద్వారా మేలైన కార్యాలు మనం పొందుతాం. కైనా మీరు విశ్వాసంతో ప్రభువుని అడగండి. ప్రభు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడే. అది ఈరోజే మీరు మొదలు పెట్టండి. మీరు ఏది అడిగినను ప్రభు ఇచ్చువాడని మనస్ఫూర్తిగా అడగండి. సందేహిస్తూ అడగండి, డౌట్తో అడగండి, అనుమానంతో అడగండి. దేవుడు ఇచ్చేవాడు కనుకే మనం ప్రార్థిస్తున్నాం. అందుకే ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయను, అడుగు ప్రతివాడు తప్పకుండా పొందుకున్నాడని పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా, ఇప్పుడే మీరు మోకాళ్ళ మీద నిలబడి మీ 2 చేతులు ప్రభు తట్టెత్తి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా యేసునామములో మీరు ప్రార్థన చేయండి. తండ్రి, మీ మనవి ఆలకించి యేసుక్రీస్తు మహిమ కలిగిన మీకు అద్భుతమైన కార్యం ఈ దినము చేయనుగాక. మన జీవితంలో అద్భుతమైన కార్యంతో ఆ ప్రభు నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. నీ కుమారుడు యేసునామములో మేము ఏదడిగినా మీరు ఇస్తానని మాట సెలవిస్తున్నారు. తండ్రి, నీ కుమారుడు యేసునామములో మీ పిల్లమైన మా యొక్క ప్రతి అవసరం మీరు తీర్చగల గొప్ప దేవుడు గనక మిమ్మల్ని అడిగే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా కన్న తండ్రి, నీకు వందనాలు. నైనా ఆనాడు పుట్టుగుడ్డవాడికి నైనా కళ్ళిచ్చిన దేవుడు, నైనా అన్న జీవితంలో చక్కని గర్భపాలనిచ్చి ఒక అద్భుతమైన ప్రవర్తకి జన్మిచ్చే తల్లిగా నువ్వు చేశావు. ఈరోజు మీ పిల్లలైన మా జీవితాల్లో ప్రభా, మా సహోదరులు కానీ మా సహోదరుడినైనా ఎవరైనప్పటికీ కూడా నైనా ప్రార్థిస్తున్నప్పుడు వారికి ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి వారి జీవితంలో అద్భుతమైన మేలైన ఘనమైన సర్వోన్నతమైన కార్యం ఇప్పుడు మీరు జరిగించి బిళ్ళ ఉదయం నా సంతోషం దయచేయండి దేవా. బిళ్ళ జీవితంలో మేలైన కార్యం జరిగించిన పరిశుద్ధాత్మ దేవుడా, బిడ్డలను ఆశీర్వదించమని, నైనా బిడ్డలను దీవించమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొంది నీ పిల్లలను గొప్ప సాక్షులుగా నిలబెట్టి గొప్ప కార్యాలు మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగించి ఇప్పుడే
మీ బిడ్డల జీవితంలో మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.